తీన్మార్ మల్లన్నపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండలో తాము డబ్బులు ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నను గెలిపించామన్నారు. ఆయన పరిధి దాటి మాట్లాడుతున్నాడని అన్నారు. తీన్మార్ మల్లన్న ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఇక ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒకటి చెప్పదలుచుకున్నాం, తీన్మార్ మల్లన్న గాని ఎవరు గాని ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా పోతే అది తప్పే. వారు ఈ మధ్యలో అంటే మేము చెప్పదలుచుకున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పరిధి దాటి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక కమ్యూనిటీని కూడా వ్యతిరేకించి మాట్లాడితే కరెక్ట్ కాదు. సమాజంలో ఏ ఒక్కరి హక్కును కూడా కాళ్ళు రాయడానికి వీల్లేదు. అట్లాంటి ఒక కమ్యూనిటీని కానీ ఎవరిని కానీ వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు. కమ్యూనిటీని, ప్రభుత్వాన్ని, ఈ కులగణను దేశంలో ఎక్కడ కులగణన చేయలేదు. దేశంలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ కులగణన చేసిండ్రు. ఆ కులగణను అసెంబ్లీలో క్యాబినెట్ లో డిసైడ్ చేసిండ్రు. పోయిన అక్టోబర్లో క్యాబినెట్ లో పెట్టిర్రు. కులగణన చేసినాం. ఈరోజు రేపు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అసెంబ్లీలో మళ్ళా దాన్ని స్వీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఇంత గొప్పగా చేస్తే దాని మీద అంటే ఆయన లెక్కలు చేశాడు. ఆయన ఈ రోజు 1,03,000 మంది దాదాపు పైచీలకు అధికారులు చేసిన సర్వేను ఎవరో ఒకరేమో కూర్చొని వాళ్ళకి దూసినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా చాలా ఉంటాయి. మన ఇంట్లోనే చెప్తున్నోడు ఉంటాడు. ఇంత పెద్ద పార్టీలో ఓడినోడు చెప్తున్నోడు ఉంటాడు, పక్కదారిలో పోయేటోడు ఓడి ఉంటాడు. ఏం చేస్తాం మనం? ఎందుకంటే ఇది దీన్ని మాత్రం యాక్సెప్టెన్స్ ఇది కరెక్ట్ కాదు. ఓ కులాన్ని మాట్లాడినా, చేసిన కులగణన గురించి మాట్లాడినా, ఓ ప్రభుత్వాన్ని నిందల పాలు చేసినా ఇది తప్పు. ఇది